అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఇంకో మంచి ఐటెంతో మీ ముందుకొచ్చేసాను. ఈ ఐటెం చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తీసుకుంటారండి. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, మన ఇంట్లో ఎవరికైనా ఇవ్వాలనుకున్నా చిన్న పిల్లలకి చాలా బాగుంటుందండి ఈ ఐటెము. మొత్తం 4 కంపార్ట్మెంట్స్‌తో వస్తుంది ఈ ఐటెము. ఇది బాక్స్ ఇలా ఉంటుంది. అండ్ చాలా మంచి ఐటెం అండి. ఎక్కడ క్వాలిటీ డ్రాప్ అవ్వలేదు. అలాగే మనకి ప్రైస్ కూడా మంచి ప్రైస్‌లోనే వస్తుంది. బయట ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఈ ఐటెం అనేది రాదండి. మాక్సిమం మంచి ప్రైజే ఇస్తున్నాను నేను. చూస్తున్నారు కదా, ఐటెం బాక్స్ అయితే ఇలా ఉంటుంది. బాక్స్ కానీ లోపల ఐటెం కానీ ప్రీమియం క్వాలిటీనే ఉంది, కానీ ఎక్కడ క్వాలిటీ డ్రాప్ అవ్వలేదండి. బాక్స్ ఇలా ఉంటుంది లోపల. అండ్ 4 కంపార్ట్మెంట్స్ అని చెప్పాను కదా. ఒకటి వచ్చేసి ఇంజిన్ కంపార్ట్మెంట్, అండ్ ఒకటి వచ్చేసి ట్యాంక్ అండి, అది ఆయిల్ ట్యాంకర్. కలర్ చూస్తున్నారు కదా మీరు, ఎక్కడ మీకు డౌటే లేదండి. నేను ఎటువంటి ఫిల్టర్ వాడలేదు. సేమ్ నేను చూపించినట్టే ఉంటుంది. వీడియోలో ఎలా చూపిస్తున్నానో సేమ్ అలాగే ఉంటుంది. ఇది వచ్చేసి ప్యాసింజర్ కంపార్ట్మెంట్. క్వాలిటీ హై అని చెప్పను, లో అని చెప్పనండి. ఇది రైల్వే ట్రాక్ కాబట్టి, రైలు కాబట్టి లైట్ వెయిటే ఉంటుంది. దానికి తగ్గ ప్లాస్టికే ఉంటుంది. లైట్ వెయిట్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ప్లాస్టిక్ క్వాలిటీ ఎలా ఉంటుందో అనేది. ఎందుకంటే మనకి వెయిట్ ఉన్నట్లయితే మనకి ఇబ్బంది అవుతుందండి, బ్యాటరీస్ తొందరగా అయిపోతాయి. లైట్ వెయిటే ఉండాలి ఈ ఐటమ్స్. ఇది వచ్చేసి ఈ కంపార్ట్మెంట్ వచ్చేసి బ్యాటరీస్ దీంట్లో ఇంక్లూడ్ చేస్తారండి. నేను ఎట్లా వేయాలి, బ్యాటరీస్ ఎలా యూజ్ అవుతుంది అనేది మొత్తం నేను చూపిస్తాను మీకు. ట్రాక్ చూసారు కదా, 4 ఉంటుంది. మీకు అర్థమై ఉంటుంది దాని క్వాలిటీ అనేది. మామూలుగా మనకి ముందు ఒక 2 వీల్స్, వెనక ఒక 2 వీల్స్ ఉంటాయి అంతే. బయట మనకి ట్రైన్ కొంటే టాయి. దీనికి అలా కాదు, ప్రీమియం క్వాలిటీ వచ్చేసింది. చూస్తున్నారు కదా ఇంజిన్ అండి. అసలు దీని లుక్కే చూసారు కదా ఎట్లుందో. పూర్తిగా వింటేజ్ మోడల్, క్లాసిక్ లుక్ అసలు ఎరగదీసేసింది. నేను ఈ లుక్ కోసమే తీసుకున్నానండి ఈ టాయి. చాలా బాగుంది. ఇది ఫాగ్ వస్తుందండి. ఫాగ్ హెవీగా రాదు, లైట్గా ఫాగ్ వస్తుంది. ఆ ఫాగ్ ఎలా వస్తుందని కూడా మీకు వీడియోలో మీకు కనిపిస్తుంది. మీరు చూడండి, గమనించండి. నేను చెప్తాను ఫాగ్ వచ్చినప్పుడు ఒకసారి. ఫాగ్ వస్తుంది బ్యాటరీస్ యూజ్ చేస్తే. నాకు బ్యాటరీస్ అన్నిటికీ నేను అయ్యే బ్యాటరీస్ వాడతాను, అందువల్ల నాకు బ్యాటరీస్ డల్ అయినట్టు అనిపించింది దీని పర్ఫార్మెన్స్ చూసి. నేను కొత్త బ్యాటరీస్ యూజ్ చేస్తుంటే ఇంకా ఫాగ్ హెవీగా వచ్చేది. బ్యాటరీస్ మీద రన్ అవుతుంది కదా, చెప్పా కదా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఓపెన్ చేస్తున్నాను. ఈ కంపార్ట్మెంట్లోనే 4 బ్యాటరీస్ అండి మొత్తం ఇవి. చూడండి, 4 బ్యాటరీస్. మనకి రీఛార్జబుల్ బ్యాటరీస్ అయితే హెవీ ఉంటాయండి. హెవీ ఉండటం వల్ల పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుంది. నేను నార్మల్ బ్యాటరీస్ వేసాను, అవి నేను చాలా రోజు నుంచి వాడుతున్న బ్యాటరీస్ వేయటం వల్ల ఫాగ్ అనేది హెవీగా రాలేదు. లేదంటే రీఛార్జబుల్ బ్యాటరీస్ అయితే 1000 mAh 500 mAh అట్లా ఉంటాయి, ఎక్కువ mAh ఉంటాయి కాబట్టి దాని పర్ఫార్మెన్స్ కూడా అట్లాగే ఉంటుంది. ఫాగ్ కూడా ఎక్కువ వస్తుంది. చూసారు కదా, లెఫ్ట్ సైడ్ 2 బ్యాటరీస్, రైట్ సైడ్ 2 బ్యాటరీస్. బ్యాటరీస్ వేసి చూద్దాము. అండ్ ఇది వచ్చేసి ట్రాక్ అండి. చూస్తున్నారు కదా, అక్కడ నేను బ్యాటరీస్ వేసేది మళ్ళీ చూపిస్తాను అండి. ట్రాక్ చూపించడం మర్చిపోయాను, అందువల్ల వీడియో కట్ చేసి మధ్యలో ట్రాక్ చూపిస్తాను అండి. చాలా పెద్ద ట్రాక్ వచ్చిందండి. ఇది అప్రాక్సిమేట్లీ 240 సెంటీమీటర్స్ ఉంది, అంటే 2 మీటర్స్ ట్రాక్. నేను ట్రాక్ మీద నేను మీకు చూపించట్లేదండి, నేను ఐటమ్ నాకు అంత పెద్ద స్పేస్ లేదు ఇక్కడ. ఇది వచ్చేసి క్లిప్స్ అండి. ట్రాక్ సెట్ చేసినాక ఆ ట్రాక్స్ విడిపోకుండా క్లిప్స్ అండి ఇవి. చాలా చెప్పాను కదండి, ఎక్కడా వాడు మనకి ఇబ్బంది లేకుండా ఇచ్చాడండి ప్రోడక్ట్ని. చిన్న క్లిప్తో సహా ఇచ్చాడు. మామూలుగా మనకి ట్రాక్కి క్లిప్లు ఉండవండి. ఇది పెద్ద ట్రాక్ కాబట్టి ఎక్కడైనా కొద్దిగా విడిపోద్దనే ఉద్దేశంతో ట్రాక్ మొత్తానికి క్లిప్స్ ఇచ్చేసాడు. ట్రాక్ సెట్ చేసి మనం క్లిప్స్ పెట్టేసుకోవడమే. అండ్ ఇది వచ్చేసి బ్యాటరీస్. ఇందాక నేను కట్ చేశానని చెప్పా కదా, రిమైనింగ్ వీడియో ఇది. నేను ఈ బ్యాటరీస్ చాలా రోజుల నుంచి వాడుతున్నానండి, అందువల్ల కొద్దిగా బ్యాటరీస్ డల్గానే ఉన్నాయి. అందువల్ల ఫాగ్ అనేది తక్కువ వస్తుంది, పర్ఫార్మెన్స్ కొద్దిగా లో ఉంది అంతే. అంతకు మించి మీరు వీడియో చూసి ఇంతేనా అనుకోవద్దండి. దాని ఒరిజినల్ అనేది న్యూ బ్యాటరీస్ వేస్తే, లేదంటే రీఛార్జబుల్ బ్యాటరీస్ వాడితే చాలా బాగుంటుంది. టాయ్స్ ఉండి పిల్లలు ఉంటే మాత్రం మీరు రీఛార్జబుల్ సెట్ తీసుకోండి. అంటే బ్యాటరీస్కి ఛార్జింగ్ పెట్టే సాకెట్ వస్తుంది కదా, సాకెట్ ప్లస్ రీఛార్జబుల్ బ్యాటరీస్ తీసుకోండి. మీరు ఇక పిల్లలకు కొంటానే ఉంటారండి టాయ్స్. పిల్లలు ఉన్నప్పుడు ఆ బ్యాటరీస్ అనేది మనం మా నెంబర్ ఆఫ్ బ్యాటరీస్ కొంటా ఉండాల్సి వస్తుంది. ఆ బ్యాటరీస్ కొనలేక చాలా మంది టాయ్స్ పక్కన పడేస్తారు. ఫైనల్గా ఇట్లా ఉంటుందండి ఐటమ్. చూడండి ఎంత బాగుందో, చాలా క్యూట్గా ఉంది కదా, ముద్దు ముద్దుగా. అసలు లుక్కే మారిపోద్దండి, అంత బాగుంటుంది ఈ ఐటమ్.
ఆ కలర్ వల్ల అనుకుంటాను, కాంబినేషన్ చాలా బాగుంది చూడండి. ఆ బ్లాక్ కి, ఆ రెడ్ కి, ఆ గోల్డ్ ఫినిష్ కి చాలా బాగుంది. ఆన్ చేస్తున్నాను. నేను చాలా తక్కువ ప్లేస్ లో దీన్ని సెట్ చేశానండి. చూడండి, నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను, బెటర్ గానే చూపిస్తాను, కాకపోతే మీరు అడ్జస్ట్ చేసుకొని చూడండి కొద్దిగా. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఫాగ్ కనిపిస్తుంది మీకు, అది సన్నగా వస్తుంది. అది బ్యాటరీ తక్కువ ఉండటం వల్ల మీకు అలా ఫాగ్ సన్నగా కనిపిస్తుందండి. అదిగోండి ఫాగ్. ఇలా అదర్వైజ్ మీకు బాగా వస్తుందండి, బ్యాటరీ మీద రన్ అవుతుంది కాబట్టి. మన దాంట్లో వాటర్ ఏం పోయబడలేదండి, ఆ బ్యాటరీ చేసి ఆన్ చేస్తే చాలు, అది సౌండ్ చేసుకుంటూ ఆటోమేటిక్గా మనకి ఆ ఫాగ్ అనేది కూడా రిలీజ్ చేస్తుంది. మనం ఇంకేం చేయలేదు, బ్యాటరీస్ మంచి వేసుకుంటే చాలు. చూస్తున్నా కదా, నేను ఆ చిన్న ప్లేస్లోనే ఆ టేబుల్ మీదే కొద్దిగా లెఫ్ట్ రైట్కి వెనక్కి ముందుకి తిప్పుకొని మీకు చూపిస్తున్నానండి. ఇలా ఉంది ట్రైన్. చూసినా మనం ఆపినా కూడా ఎక్కడ అది ఆగట్లేదు, వీల్ తిరుగుతూనే ఉంది, వీల్ ఆగట్లేదు. మీకు అర్థం చేసుకోవచ్చు, మోటార్ మంచి మోటార్. మామూలుగా మనం ఆపినప్పుడు అది వీల్ కూడా పుష్ అయిపోతుంది, కానీ ఇట్లా పుష్ అవ్వట్లేదు, తిరుగుతూనే ఉంది ఆగినా కూడా. ఇది ఇంకో యాంగిల్ నుంచి చూపిస్తాను, ఫ్రంట్ సైడ్. ముందు లైట్ వచ్చింది, చూశారు కదా ఎంత బాగుందో. పిల్లలకి చాలా మంచి ఐటమ్ అండి ఇది, చిన్నపిల్లలకి. ఇంకా దాని మధ్యలో ఆ ట్రాక్ మధ్యలో ఒక పిల్లోని కూడా మనం ఆడిపించుకోవచ్చండి. ఒక గుండ్రంగా తిరుగుతా చూస్తూ ఉంటాడు, అంత పెద్ద ట్రాక్ వచ్చింది అది. చాలా బాగుంది కదా ఐటమ్, చూడండి. చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఇప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. 100 సబ్స్క్రైబర్స్ అయ్యారండి, నాకు చాలా హ్యాపీ అనిపించింది. 1 మంత్ అయింది నేను స్టార్ట్ చేసి. చాలా తక్కువ మందికి నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను, కానీ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. దీని ప్రైస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా చాలా థ్యాంక్స్.